ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9/6/2025 సోమవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకుందాం. అలాగే పంచాంగ వివరణ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము, ఉత్తరాయణము, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసము, శుక్లపక్షము, త్రయోదశి ఉదయం 9:34 వరకు ఉండి తదుపరి చతుర్దశి ప్రారంభమవుతున్నది. విశాఖ నక్షత్రం మధ్యాహ్నం 3:28 వరకు ఉండి తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అమృత గడియలు ఉదయం 7:26 వరకు ఉంటున్నది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:41 నుంచి 1:33 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:17 నుంచి 4:10 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 7:53 నుంచి 9:39 వరకు. రాహుకాలం ఉదయం 7:22 నుంచి 8:59 వరకు వ్యాప్తిగా ఉన్నది. సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:46. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందాది అదృష్ట యోగాలు, వృత్తి ఉద్యోగాల లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, విదేశాలు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు ఉన్నాయి. వాహన యోగము, ధనధాన్య వృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వరకు లాభాలు, ఈవెంట్ మెనీ వరకు, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభం, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, స్థిరాస్తులను కొనుగోలు చేయడము, కోర్టు వివాదాల సమసిపోవడం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, స్వర్ణకార వ్యాపారస్తులకి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుక, ఇసుక వ్యాపారంలో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి లాభదాయకమైన స్థితి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారమే. ఆనందాది అదృష్ట యోగాలు, విదేశీయానం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, రైతులకి మంచి పంట లాభాలు, పూలు పళ్ళు కల్పించే లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో అనుకూలవంతమైన స్థితి, కళాకారుల క్రీడలకు అభివృద్ధి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అనుకూలవంతమైన ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశీ పర్యటన, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం, జ్యోతిష పండితులకి మంచి పేరు ప్రతిష్టలు పొందుకోవచ్చు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెనీ వరకు, బోర్బావుతో వారికి కూడా లాభాలు పొందుకోవచ్చు. ఆనందకరమైన సంపద ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ రాశి వారికి కాస్త అదృష్టయోగం బాగా ఉన్నప్పటికీ ఒక వ్యక్తితో మీకు నష్టం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. అంటే అందరి మీద అతిగా ఆధారపడకూడదు. అలాగే మన రహస్యాలను అందరికీ వెల్లడించాల్సిన అవసరం లేదు. చాలా జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వాళ్ళు మోసం చేసే వ్యక్తి ఒక వ్యక్తి వల్ల మీకు నష్టం ఉంది. కానీ మిగతా విషయాలు లాభం, ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమలో, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఈవెంట్ మెనీ వరకు, బోర్బావుతో వారికి తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. స్వదేశంలో, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి,
రైతులకి ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణజంటకి లాభం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. తప్పకుండా ఈ రోజు మీకు అదృష్టవంతమైన శుభయోగం, ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగంలో మార్పులు కూడా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశం. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు అనుకూలవంతమైన ఫలితాలే. తప్పకుండా మీకు ఆర్థిక విషయాల్లో వెసులుబాటు. లాటరీలకి, జూదానికి కాస్త దూరంగా ఉండి షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో పెట్టుబడి పెట్టవచ్చు. రావాల్సిన బాకీలు వసూలు చేసుకుంటారు. ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి ముక్తులవుతారు. ఉద్యోగ లాభం, విద్యా లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవడం, వివాదాలకి దూరంగా ఉండడం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపకాల లాభాలు, సోదరుల మధ్య మైత్రి, విదేశీయానం, విదేశాల్లో విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. తప్పకుండా అనుకున్నటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, విద్యార్థికి ఉత్తమ విద్యాభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మెయిన్ వారికి, బోర్బావుతో వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభం. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదుల్లో అద్భుతమైనటువంటి శుభయోగాలు పొందుకుంటూ వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయక స్థితి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు అదృష్ట యోగమే. మరి భగవంతుడు మీ అందే ఉన్నట్టున్నారు. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార, వివాహ, సంతాన, కుటుంబ సౌఖ్య, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమసిపోవడం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, అలాగే ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి కూడా అద్భుతమైనటువంటి ఆనంద యోగం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, బంధుమిత్రులతో సమాగమం, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే అదృష్టం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభం. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. నర్సరీ తోటలు, పూజా ఆధార అభివృద్ధి పొందుకోవచ్చు. వృత్తి ఉద్యోగాదుల్లో మంచి లాభాలు, విద్యాభివృద్ధి, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం పొందుకోవచ్చును. ఆర్థిక అభివృద్ధి కూడా బలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యారాశి వారికి చాలా మంచి శుభయోగాలే. తీర్థయాత్ర సేవన, ప్రయాణ లాభం, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనము, రుణ విమోచనము, బంధుమిత్రుల సమాగమము, ఆనందకరమైన సంపద, యజ్ఞయాగాది క్రతువులో పాలు పంచుకునే అవకాశం. విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, ఆనందాది అదృష్ట శుభయోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. వివాదాలకు తొలగిపోతాయి. కోర్టు వివాదాలు అనుకూలంగా మారుతాయి. ఎల్ఐసి మెడికల్, గృహ నిర్మాణ జంటకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా ఇండస్ట్రీలో మంచి అనుకూలత, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్య వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. ఆరోగ్య లాభం, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, ఆత్మీయుల కలయిక, వివాహ యోగ్యత, అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన సుదినంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా ఊహించని విజయాలు, మంచి సానుకూలవంతమైన పవనాలు కనబడుతున్నాయి. అన్ని రకాల ప్రయోజనాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెలకు అభివృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి,
చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం బేకరీ పదార్థాలు, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ స్వర్ణకార వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు. ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారం, కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు. వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందాది అదృష్ట యోగాలు. ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి పర్వాలేదు, కొంతవరకు ప్రయోజనవంతమైన ఆర్థిక ప్రయోజనం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, విదేశీయానం, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడా లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం. రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాలకు అనుకూలత, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకోవడం. ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకు, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కుల వృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకు కూడా మంచి ప్రయోజనం. స్థిరాస్తిని పొందుకోవడం, మాతాపితల సౌఖ్యం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు ప్రశాంతంగా ఉండే అవకాశాలు, మీకు అనుకూలంగా మారే అవకాశం కనబడుతోంది. ఇదంతా మీకు అద్భుతంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి ప్రతి విషయంలో వీరిని కాదని ఎవరు ఏ పని చేయలేరు. ప్రతి వ్యక్తి నుంచి వీరికి ధనయోగం, సహకారం, ఆనందయోగం, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగే అవకాశం. మంచి మాట తీరు, అసలు ఏ పనైనా సునాయాసంగా చేసుకోగలిగేటువంటి అదృష్ట యోగాలు. వీరిని నమ్మి ఏదైనా సాహసంతన కార్యక్రమాన్ని అప్పచెప్పవచ్చు. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ సంపూర్ణ విజయం. క్రీడాకారుల కళాకారులకి అద్భుత విజయాలు, ఆనందాది అదృష్ట యోగం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకురాలు పండించే వారికి, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్ తవ్వే వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో అనుకూలవంతమైన శుభయోగము. ధనకనక వస్తువాహన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆనందయోగం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంటలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి. అత్యుత్తమ విద్యా ఉద్యోగ వ్యాపార కుటుంబ సౌఖ్య ఆనందయోగ సత్సంతాన ప్రాప్తి పొందుకునే శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారికి కూడా పట్టిందల్లా బంగారంగా కనబడుతోంది. ఆనందాది అదృష్ట యోగాలు. ప్రతి విషయంలో మీరు అనుకున్నది సాధించే అవకాశం. కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్దిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్దిన షూ పరిశ్రమ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు, ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్, విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభము, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి అత్యుత్తమ విద్యాభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అద్భుతమైనటువంటి ప్రయోజనం అనుకునే సాధిస్తారు. ఈరోజు మీకు చాలా మంచి శుభయోగాలు చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో బెంచ్ ఉద్యోగం, ఆన్ సైట్ వెళ్ళగలిగే అవకాశం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయం, కుటుంబ సౌఖ్యము, సంతాన యోగము, అద్వితీయమైనటువంటి ఆర్థిక లాభం, విద్యా సంపన్నత, ఉద్యోగ అనుకూలత, విదేశాలలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభం, ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో, ఇంటీరియర్
ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బంధుమిత్రుల అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, స్క్రాపర్లను కలిసి వచ్చే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్ దినస్ల వరకు కూడా అభివృద్ధి పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వ్యాపార భాగస్వామితో అనుకూలతన శుభజీవనం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ జూదం వల్ల ధన ప్రాప్తి, ఆరోగ్య లాభం, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వాదాల సమస్య పోవడం, నూతన ఉద్యోగ ప్రాప్తి, వివాహ యోగం, పెద్దల అంగీకారంతో ప్రేయసి పిలుకటవడం, మత్స్యకారులకు మత్స్య సంపద, రొజలు, చేపలు చెల్లవారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, వస్తులాభం, వాహన యోగం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మ, టైల వ్యాపారం, డోన్ అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు. ఇది చాలా మంచి సుదీర్ఘంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి మంచి విజయం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెను వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, అలాగే విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. గొప్ప వ్యక్తులతో పరిచయము, నూతన వ్యాపార ప్రారంభం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ దినస్ల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశం, మంచి అదృష్ట యోగాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు, రైతులకి పంట లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొజలు, చేపల చెరువులకు అభివృద్ధి పొందుకోవచ్చు. స్నేహితుల వల్ల మంచి శుభయోగాలు, ఉద్యోగ లాభం, సోదరుల వల్ల ఆస్తి లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన ప్రాప్తి, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలో జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మడిజెంట్లకి అత్యంత అనుకూలవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.